చాలాసార్లు సెక్రటరీ కూలగొట్టాలనిపించింది. అమ్మో, చాలాసార్లు. ఆవేశం, ఆక్రోశం. సుమారు 30 నెలల నుంచి ఎన్నిసార్లు తిరిగాను సెక్రటరీలు. ఒక్కడు కనుకరించలేదు. వెటర్నరీ హాస్పిటల్ గురించి తిరిగాను, క్రీడా స్టేడియంల గురించి తిరిగాను, హాస్పిటల్ గురించి తిరిగాను, ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి తిరిగాను, ఎంఆర్ఐ రోడ్ల గురించి తిరిగాను, మున్సిపల్ బిల్డింగ్ల గురించి తిరిగాను. ఒక్కని దేవుడు లేదు, ఎక్కని గడపలేదు ఏ మంత్రి కూడా, ముఖ్యమంత్రితో సహా. సచివాలయం ఎవ్వరు కనకరించట్లేదు. అందుకోసం అనిపించింది ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది దోపిడీ స్వామ్యం. దీనికి ఒక రోజు సెక్రటరీని కూలగొడితే ఎట్లుంటుంది? అబద్ధం కాదు, సీరియస్గా. ఒకవేళ ఇది రాజరిక పరిపాలన అయితే చస్తుంది, చంపేస్తుంది. రాజరిక పరిపాలన అయితే వాళ్ళని చంపుతుంది, అయితే నేను చస్తుంది. ప్రజాస్వామ్య స్పృహ లేని మంత్రులు, ప్రజాస్వామ్య స్పృహ లేని ముఖ్యమంత్రి. నేను చెప్తున్నాను, రికార్డెడ్గా చెప్తున్నాను. నా ఫైల్స్ అన్ని ఇస్తాను, బుక్కులు ఇచ్చాను ముఖ్యమంత్రికి, మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి. సీతక్క గారికి తగ్గి ఎన్నోసార్లు చెప్పాను, అక్క అడవి అక్కవు నువ్వు, సమాజం కోసం కలలు కన్న అక్కవు, గిరిజన బిడ్డవు, మరీ దారుణమైన అన్యాయం అక్క. మొన్న కూడా చెప్పాను, గుండెలు లేని కనికరం లేని మంత్రులు ముఖ్యమంత్రి రోజు నేనే కాదు, నేనైనా గొంతున్నది మాట్లాడుతున్నా. చాలా మంది కుమిలిపోతున్నారు, కాంగ్రెస్లో ఇంకా కుమిలిపోతున్నారు. 3 జిల్లాలకే పరిమితమైన అభివృద్ధి, ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి నేను చెప్తాను, ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు ఈ సెక్రటరీ ఎవరికి పనికిరాని దాన్ని కూలగొట్టేస్తే అయిపోతుంది కదా అన్న. లేదు, దీన్ని హాస్పిటల్ చేద్దాం, ఈ దుర్మార్గులకు ఇంత మంచి రాజకీయాలు ఎందుకన్నా? ఎవరికి హృదయం లేదు, కనికరం లేదు, కన్నీళ్ళు లేవు, నోరిపోతే అబద్ధాలు. నేను చెప్తున్నా కదా, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్కి ఎన్నిసార్లు పోయాను, ఒక సంతకం పెట్టి 6 నెలలే ఒక ఫైల్ ఉండి, కానీ అయినా మాత్రం 4.5 కోట్లు పెట్టి మన గెస్ట్ హౌస్ మధ్యన, ఈయన 453 కోట్లు పెట్టి కొడంగల్లో హాస్పిటల్ బంగారు తునక. ఈ దుర్మార్గమైన వ్యవస్థతోని ప్రజలకు సమన్యాయం జరగదు. సమన్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే రావాలి. ఇది ఇప్పుడు నాకున్న అభిప్రాయం. రెండోది, మంచి వాళ్ళు రావాలి భారతీయ జనతా పార్టీ కూడా, మంచి వాళ్ళు రండి లీడర్స్. నాకు ఒక ఆలోచన వచ్చింది సార్, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నేను హోంమంత్రి అవుతా అని అడిగినా అని అన్నారు కదా. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి రాకేష్ అన్న మీరు పార్టీలో రావాలి, అదే హోంమంత్రి నేను ఇస్తా అంటే ఏం పరిస్థితి? పోతారా? పోను. హోంమంత్రి ఇస్తారట. హోంమంత్రి అల్టిమేట్ గా ముఖ్యమంత్రి నాకు ఎందుకు ఇస్తారు వాళ్ళు? నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని, కాంగ్రెస్ లోకి వెళ్తారు కదా. వెళ్తే నాకు, నేను రాజకీయాలకు కొత్త వచ్చాను, కాంగ్రెస్లో కూడా తప్పు కాదు, బీఆర్ఎస్లో కూడా తప్పు కాదు, ఉన్న పార్టీలన్నీ తప్పు కాదు. ఇప్పుడు వ్యక్తులు తప్పు ఉంటారు, పార్టీలు ఎందుకుంటాయి? అన్నిట్లో మంచి వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ మొత్తం దుర్మార్గులు అని చెప్పలేం కదా, కేటీఆర్ మొత్తం దుర్మార్గులు అని చెప్పలేదు. అది చెప్తున్నాను, వాళ్ళు చేసిన మంచులు ఉంటాయి, చెడు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, పార్టీలు కూడా ముఖ్యం కాదు. నేను అట్లా పార్టీలు మారను. ఈరోజు నేను శాసనసభ్యుడిగా కమలం గుర్తు మీద గెలిచాను. ప్రజలు నన్ను కమలం గుర్తు మీదనే ఓటేశారు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే రాజీనామా చేసే పోతాం. క్లియర్. అట్లాంటి పరిస్థితి వస్తే ప్రజలు నన్ను ఎన్నుకున్నది కమలం గుర్తు మీద, నాకు హక్కు లేదు. మిగతా రాజకీయ నాయకులు తప్ప ఒప్పనే పోవట్లేదు ఆ సబ్జెక్టులోకి. నేను మాత్రం కొద్ది రాజకీయాలలో నైతిక విలువలతో ఉందాం అనుకుంటున్నాను, పద్ధతితో ఉందాం అనుకుంటున్నాను ఉన్నన్ని రోజులు. సూపర్. ఒకవేళ పార్టీ మారే పరిస్థితి వస్తే రాజీనామా చేసి వేరే పార్టీలో పోతాం. సూపర్ అన్న. అంటే మీతోని నాకున్న పరిచయాన్ని బట్టి అన్ని నియోజకవర్గ ప్రజలు రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నారు, కానీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు నాయకుడిని ఎన్నుకున్నారని చెప్తాను నేను. ఎందుకంటే అవతల ఎవరున్నా నిజాన్ని నిక్కచ్చిగా ముఖం మీదనే మాట్లాడే మీలాంటి ఎమ్మెల్యేలు చాలా రాజకీయాలు అరుదుగా ఉంటారన్న. సో ఇంటర్వ్యూ ముగించే ముందు చివరగా మీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ, మీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ మంచి సందేశం ఇవ్వాలి ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు ఒక ఎమ్మెల్యేగా? ఒకటి మాత్రం, ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉత్తర తెలంగాణ నిర్లక్ష్యం గురవుతుంది. మరి నిజామాబాద్ జిల్లాకు కనీసం మంత్రి పదవి అర్హుడైన నాయకుడు కూడా లేడు ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టిలో. అంటే ఎంత తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తుంది నిజామాబాద్ జిల్లా. కాబట్టి కార్యకర్తలు కూడా చెప్తాను, మనం మళ్ళీ పోరాడాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు రాష్ట్రంలో అధికారం తీసుకురావాలి, ఒకవైపు దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దెదించాలి. కాబట్టి కొన్నిసార్లు కష్టాలు మనం అనుకునే జరగకపోవచ్చు. సమయం అనేది ఎప్పుడైనా విలువైనదే. రాముడు కూడా 14 ఏళ్ళు వనవాసం చేసినాకనే పట్టాభిషేకం వచ్చింది. పాండవులు కూడా వనవాసాలు వెళ్ళిద్దరితో పట్టాభిషేకం వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు మీరు కోరుకున్న పరిపూర్ణంగా చేయలేకపోయి ఉండొచ్చు, మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయి ఉండొచ్చు, కానీ దాని అన్నిటికీ చరిత్ర సాక్ష్యం ఉంది, పైన దైవం సాక్ష్యం ఉంది. కాబట్టి రానున్న రోజులు మన రోజులు అన్ని రకాలుగా కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక అనుకూలమైన సానుకూలమైన అభివృద్ధితో పాటు మీరు కార్యకర్తలకు కూడా కొన్ని వ్యక్తిగతంగా కుటీర పరిశ్రమలు కావచ్చు, లక్కంపల్లి లాంటి సెజ్ లాంటివి కావచ్చు, ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకుని రాబోయే భవిష్యత్తులో ఆర్మూర్ని మంచి అభివృద్ధి చెందిన ఆర్మూర్ తయారు చేసుకుంటాం. రైట్ అన్న. ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు అత్యంత అభిమానించే నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే సింగిల్ వర్డ్లో ఏం చెప్తారు? భారతదేశ ప్రజలందరూ ఒకసారి ఒక 100 సంవత్సరాల తర్వాత మనని అదృష్టవంతులను పొగుడతారు భవిష్యత్ తరాలు. నరేంద్ర మోడీ గారు బతికున్నప్పుడు మనం బతికున్నాం, ఈ దేశంలో జీవించున్నాం, అదొకటే.
అవతార పురుషుడు, కారణ జన్ముడు, కలియుగంలో ఒక జాతికే ధైర్యం నింపిన నాయకుడు అమిత్ షా గారు. అమిత్ షా కూడా ఒక ధర్మం పట్ల, దేశం పట్ల నిబద్ధత గల నాయకుడు. ఇట్లాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ పుట్టరు. యోగి ఆదిత్యనాథ్ గారు. ప్రపంచంలో ఎటువంటి అండలేని, ఎటువంటి సహకారం లేని ఒక భారత హిందూ జాతికి, ప్రపంచంలోని హిందువులందరికీ ఆశాకిరణం, భవిష్యత్ ఆశాకిరణం. సోనియా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎంత చెప్పినా విదేశీ మహిళనే. రాహుల్ గాంధీ గారు. చాణక్యుడు చెప్పినట్లు సంతతికి పుట్టిన సంతతికి ఎప్పుడు దేశభక్తుడు కాలేడు. కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక తెలంగాణ ప్రజలని చిరకాల కోరిక, దశాబ్దాల తరబడి నిరంతరం తపన పడ్డ ఒక కోరికకు ప్రధాన భాగస్వామి, ప్రధాన కర్తగా ఉండి సాధించి పెట్టాడు. సాధించింది 1% అయితే పొందింది 100%. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చి తనకు జరిగిన అన్యాయం కావచ్చు, అక్రమ కేసుల పట్ల కావచ్చు, అణిచివేతల పట్ల కావచ్చు, దానికి సరైన విధానం ఎన్నుకొని ఒక ప్రజల్ని చైతన్యవంతం చేసి తన వైపు తిప్పుకున్నాడు. కేటీఆర్ గారు ఒక రాజకుమారుడు, ఒక ప్రజాస్వామ్య విలువలతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. నూతన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గారికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఒక ఆడబిడ్డగా, నిజామాబాద్ కోడలుగా, నా సోదరిగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ధర్మపురి అరవింద్ గారు. ఒక మంచి డైనమిక్ లీడర్, తెలంగాణకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తున్న నాయకుడు. హరీష్ రావు గారు. రాజకీయ చతురుడు, మేనమామ పోలికలు పుచ్చుకొని భవిష్యత్ తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్ప నాయకుడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. మితప్రజ్ఞుడు. ఎన్ రామచంద్రరావు గారు. ఒక మంచి ఇంటెలెక్చువల్ మేధావి, ఈరోజు పార్టీకి దొరికిన ఆణిముత్యం. మీ ఆత్మీయ మిత్రుడు బండి సంజయ్ గారు. బండి సంజయ్ అన్న ఒక ప్రజాకర్షణ నాయకుడు, తెలంగాణ ప్రజల, గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న నాయకుడు, తెలంగాణ రాజకీయాలలో ఒక మంచి మలుపు తిప్పగల నాయకుడు. చివరగా పైడి రాకేష్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? గతం లేని భవిష్యత్తు తెలియని నాయకుడు. గతం లేని భవిష్యత్తు తెలియని నాయకుడు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత దాదాపు 2.5 గంటల సమయంలో అనేకమైన అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినందుకు, వ్యక్తిగతంగా మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు నేను కూడా భవిష్యత్తులో బీజేపీ అధికారంలో రావాలి, అందులో మీరు కూడా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.